హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష అనేది ఎవరైతే రాశారో విద్యార్థులు వాళ్ళకి వచ్చి ఒక మంచి గుడ్ న్యూస్, ఇంకా వచ్చి ఒక మంచి లేటెస్ట్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఒక ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు మనకు వచ్చేసి మనకి ఎందువల్ల ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనకి లేట్ అవుతున్నాయి, ఇంకా వచ్చేసి ఒక రిజల్ట్స్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి ఈ యొక్క ఫలితాలు మనకి ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు వచ్చేసి ఒక రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఎందుకు డిలే అవ్వడం అయితే జరుగుతుంది అనేది మీకు క్లియర్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒక వీడియోలో వచ్చేసి. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు వచ్చేసి ఒక వీడియోని మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మన వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి ఈ యొక్క రిజల్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఎందుకు డిలే అవుతుందని అంటే మనకి ఈ యొక్క ఎంసెట్కి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో 2026లో ఈ యొక్క ఎంసెట్కి సంబంధించి మనకు వచ్చేసి ఈ యొక్క రిజల్ట్స్ మనకి జూన్ 1 అంటే జూన్ మొదటి వారంలో మనకు వచ్చేసి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి జూన్ 18కి మనకి డిలే అవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఎంసెట్ ఫలితాల వల్ల మనకు కూడా ఈ యొక్క రిజల్ట్స్ వచ్చేసి మనకి డిలే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఒక రిజల్ట్స్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకు వచ్చేసి మనకి జూన్ 18వ తేదీనే ఒక రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి ఖచ్చితంగా 100% మనకి జూన్ 18 వస్తాయని కూడా మనకైతే గ్యారంటీ అయితే లేదనమాట. మనకు వచ్చేసి మనకి జూన్ 18 అంటే 18వ తేదీ వరకు మనం ఎప్పుడైనా కానీ ఈ యొక్క రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు వచ్చేసి ఒకవేళ కనుక ఏదైనా పెండింగ్ ఏదైనా ఉంటే మాత్రం మనకి డిలే అవ్వచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకు ఒక డేట్ అనేది అనౌన్స్మెంట్ చేసిన వెంటనే నేను ఒక వీడియో అనేది నేను చేస్తాను. ఎప్పుడు మనకి ఈ యొక్క ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మీకు క్లియర్గా వీడియోలు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఒక పేపర్ కరెక్షన్ కూడా మనకి టోటల్గా కంప్లీట్ అవడం అయితే జరిగిందని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి ఈ యొక్క ఫలితాలు వచ్చేసి మనకి జూన్ 18ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మనకు కనుక జూన్ 18 కనుక యొక్క రిజల్ట్స్ కనుక వస్తే మనకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.